కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని అందవెల్లి గ్రామ పంచాయతీలో పలు అభివృద్ది పనులు చేపట్టామని సర్పంచ్ ధనురాకర్ కవిత రాసిందర్ చెప్పారు. సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎస్సీ కాలనీలో నీటి సమస్య ఎక్కువగా ఉండటంతో కొత్త బోర్ వేయించినట్లు చెప్పారు. మంచిగానే చేస్తాము. సర్పంచ్ గారి చొరవతో మంచిగానే అభివృద్ధి పనులు చేస్తున్నాము. అందులో ముఖ్యమైన సమస్య మా వార్డులో డ్రైనేజ్ సమస్య ఉండే ప్రధానమైనది. డ్రైనేజ్ సమస్య ఇప్పుడు దానికి కలవట్టు కట్టించి డ్రైన్ నిర్మాణం చేపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ కాలనీలో వాటర్ సమస్య బాగుండే, మంచినీరు లేక వాళ్ళకు కాలనీ వాసులకు వాళ్ళు గత గ్రామ సభలో చర్చించిన విషయాలలో ముఖ్యమైనది వాళ్ళ కాలనీ వాసులు అందరూ వచ్చి మాకు మంచినీరు కావాలి ఇట్లాగానే ఏర్పాటు చేయండి అని చెప్పగానే వెంటనే సర్పంచ్ గారు కొత్తగా బోర్ వేయించడం జరిగింది. అదేవిధంగా హ్యాండ్ పంప్స్ రిపేర్ ఖర్చు ఉండే వాటిని కూడా రిపేర్ చేయించడం జరిగింది. మిషన్ భగీరథ లీకేజ్ పైప్ లైన్స్ చాలా చోట్ల లీకేజ్ వాటర్ పోకుండా వాటిని కూడా రిపేర్ చేయించడం జరిగింది. అదేవిధంగా రైతులు కూడా రహదారులు లేకున్నారని ఊరు వాళ్ళు కూడా మమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, మొత్తం వాటర్ వస్తే మొత్తం ఇవి కురుస్తున్నాయి, మొత్తం తడిచిపోతుంది. ఇది అంటే సంవత్సరంలో కూడా కూలిపోయే దశలో ఉంది. కొత్తగా నిర్మాణం వస్తే ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి కట్టివ్వాలనుకుంటున్నాము. వివో బిల్డింగ్ కట్టిస్తున్నారు. అప్పుడు వాళ్ళు రాగానే పని వర్క్ స్టార్ట్ చేసినాం. అదేవిధంగా అంగన్వాడీలు కూడా లేదు, మా జేపీలో అంగన్వాడీ కూడా లేదు. అంగన్వాడీ కూడా నిర్మాణం వస్తే ఇంత అది కూడా కట్టిస్తాము. మళ్ళీ ఢిల్లీలో కూడా సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్స్ నిర్మాణం చేపట్టి ముందు కూడా ప్రజల్లో అన్ని అభివృద్ధి పనులు ప్రతి ఒక్కటి చేయించి వాళ్ళకి అన్ని విధాలుగా సేవలు సర్వీస్ చేయాలని మేము అనుకుంటున్నాం. గెలిచినందుకు ముందు కూడా అన్ని పనులు మా వద్దకు ఏ సమస్యలు వచ్చినా గ్రామ సభలో చర్చించి ప్రతి సమస్యను మేము సహకరిస్తాం. నా పేరు ధనురాకర్ కవిత రాజేందర్. నేను అందవెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ నూతనంగా ఎన్నికైనా. ముఖ్యంగా ఎస్సీ కాలనీలో నీటి సమస్య ఎక్కువ ఉన్నందువలన బోర్వెల్ సిసి డ్రైనేజీ నిర్మించడం జరుగుతుంది. జీపీలో వివో బిల్డింగ్స్ నిర్మించడం జరిగింది. ప్రస్తుతం పూర్తి దశ నిర్మాణంలో ఉంది. బ్లేడ్ ట్రాక్టర్తో ఆర్బీ రోడ్ ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది. జిల్లవాడలో మోరం వేయించడం జరిగింది. కొత్త మోటారు నర్సరీలో పెట్టేయడం, రిపేర్ చేయించడం, లీకేజీ మిషన్ భగీరథ వాటర్స్ చేయించడం అయిపోయింది. మెంబర్స్ రాజు తను మాట్లాడతాడు.